జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 9వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ తిథి మధ్యాహ్నం 1:24 వరకు. తదుపరి బహుళపక్ష పాడ్యమి తిథి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:23 వరకు. తదుపరి ధనిష్ట నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 2:15 వరకు. తదుపరి శోభన యోగం. భవకరణం మధ్యాహ్నం 1:24 వరకు. బాలవకరణం రాత్రి 12:50 వరకు ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో రాత్రి 3:12 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మకర రాశిలో రాత్రి 2:11 వరకు. తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:18 నుండి రాత్రి 7:52 వరకు. అమృతకాలం రాత్రి 3:42 నుండి 5:16 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 చంద్రోదయం సాయంత్రం 6:59 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:40 వరకు. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. గుళిక కాలం ఉదయం 5:58 నుండి 7:34 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:33 వరకు. రేపు రాఖీ రక్షాబంధన్. పూర్ణిమ తిథి రేపు మధ్యాహ్నం 1:24 వరకు ఉన్నది కాబట్టి సూర్యోదయం నుండి మధ్యాహ్నం 1:24 మధ్య కాలంలో రాఖీ కట్టడానికి అనుకూలం. రేపు శ్రావణ పూర్ణిమ వ్రతం. భక్తులు రేపు ఉపవాసం ఉండి రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తారు. దక్షిణ భారతదేశంలో రేపు గాయత్రి జయంతి. గాయత్రి జయంతి రోజున సంస్కృత భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. వేదమాతగా కొలవబడే గాయత్రీదేవి త్రిశక్తులు అయిన సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవుల కలబోసిన శక్తిగా భక్తుల నమ్మకం. ఆచార వ్యవహారాలలో తేడా కారణంగా మతాంతరంగా జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి రోజున కొన్ని ప్రాంతాలలో గాయత్రి జయంతిని జరుపుకుంటారు. రేపు కొంకణ్, గోవా, మహారాష్ట్ర ప్రాంతాలలో నారాళి పూర్ణిమ, నారియల్ పూర్ణిమ. రేపు భక్తులు వరుణ దేవుణ్ణి పూజించి సముద్రుడికి కొబ్బరికాయ సమర్పిస్తారు. ఇలా చేయటం వలన మత్స్యకారులకు ప్రకృతి భీభత్సాల నుండి రక్షణ లభిస్తుంది అని నమ్మకం. బ్రాహ్మణులు ఉపాకర్మ ఆచరించి ఉపాహారంగా కేవలం కొబ్బరిని తింటూ ఉపవాసం ఉంటారు. రేపు శ్రవణ నక్షత్రం సూర్యోదయ సమయంలో ఉండి అలాగే మధ్యాహ్నం 2:23 వరకు ఉన్నందువలన రేపు ఋగ్వేద ఉపాకర్మ. ఋగ్వేద శాఖ అశ్వలాయన సూత్రిక బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా రేపు యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. రేపు యజుర్వేద శాఖ వారికి, తెలుగు వారికి జంధ్యాల పూర్ణిమ. తమిళ భాష వారికి ఆవని అవిట్టం. రేపు యజుర్వేద శాఖ బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా తమ జంధ్యాలను మార్చుకుంటారు. రేపు విఖనస జయంతి. విష్ణుమూర్తి మానస రూపంగా విఖనస మహర్షి. ఈయనని వైఖానసుడు అని కూడా పిలుస్తారు. ఈయన ఈ శ్రావణ పౌర్ణిమ నాడు నైమిసారణ్యంలో ప్రత్యక్షమయ్యారు అని పురాణ కథనం. విఖనస మహర్షి తన శిష్యులు అయిన భృగువు, మరీచి, అత్రి, కశ్యప ఋషులకు వైఖానస భగవత్ సూత్రాలు, వైఖానస ఆగమ శాస్త్రం బోధించారు. రేపు వైష్ణవ ఆలయాలలో ముఖ్యంగా తిరుమల, తిరుపతి దేవాలయాలలో ఉత్సవాలు ఆహ్లాదకరంగా జరుగుతాయి. రేపు హయగ్రీవోత్పత్తి, హయగ్రీవ జయంతి. గుర్రపు తలతో మనిషి శరీరంతో రాక్షసుల నుండి వేదాలను రక్షించటానికి విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం ఎత్తాడు అని మహాభారత కథనం. హయగ్రీవుడు దొంగలించబడిన వేదాలను సంపాదించి తిరిగి బ్రహ్మదేవుడికి అందించాడు అని భక్తుల విశ్వాసం. రేపు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి రేపు మాస శ్రవణ వ్రతం. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణమని భక్తుల నమ్మకం. రేపు వైష్ణవ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శ్రవణ వ్రతం ఆచరిస్తారు. రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో కానీ, వైష్ణవ దేవాలయాలలో కానీ దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రేపు అన్వాదానం. అన్వాదానం రోజు వైష్ణవులు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. రేపు దేవి పవిత్రార్చనం. భక్తులు రేపు పార్వతీదేవిని పూజించి దర్భలతో చేసిన ఉంగరాన్ని సమర్పిస్తారు. శుక్ల యజుర్వేదం కణ్వ సంహిత ప్రకారం రేపు వరాహ జయంతి. వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేక శాస్త్రోక్త పూజలు జరుగుతాయి. తమిళ సాంప్రదాయం పంచాంగముల ప్రకారం రేపు శివ పవిత్రారోపణం. రేపు భక్తులు శివునికి రుద్రాభిషేకం చేసి యజ్ఞోపవీతం, దర్భ ఉంగరాన్ని సమర్పిస్తారు. రేపు రాత్రి 2:11 నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభమీన రాశులలో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభీషం,
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్టా పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారుల నమ్మకం. తెలుగు ప్రాంతాలలో అశౌచ విషయాలలో మాత్రమే ధనిష్టా పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. శనివారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మాస శూన్య నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల నుండి రేపు మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రవి పంచశలాక వేధ రేపు రాత్రి 2 గంటల 11 నిమిషాల నుండి రాత్రి 3 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. రవిగ్రహం ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ధనిష్ట 3వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గాయత్రి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.